నమస్కారం ఈటీవీ భారత్ కు స్వాగతం మీరు చూస్తున్నారు న్యూస్ టైం రాజకీయ హింసపై ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాలి పోలీసుల అండ చూసుకుని వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారన్న చంద్రబాబు కుర్చీ దిగిపోయే ముందు వైసీపీ హింసా రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం ప్రభుత్వ సైట్లలో సీఎం మంత్రుల ఫోటోలు తొలగించాలి అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచన ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశం నందికొట్కూరులో వైసీపీకి షాక్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఆర్దర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్ షర్మిల కోడ్ ఉల్లంఘిస్తున్న వైసీపీ నేతలు అనుమతి లేకుండానే ప్రొద్దుటూరులో ఎన్నికల ప్రచారం ఎమ్మెల్యే రాచమల్లు ప్రచారాన్ని అడ్డుకున్న అధికారులు ధర్మవరంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వైసీపీ నాయకుడు కంచె తొలగించిన వార్డు వీఆర్ఓపై దాడి సచివాలయంలోనే దుర్భాషలాడుతూ దాష్టీకం ప్రణీత్ రావు కేసులో కొనసాగుతున్న దర్యాప్తు మాజీ డీఎస్పీని మూడో రోజు విచారిస్తున్న పోలీసులు వికారాబాద్ అడవుల్లోకి తీసుకెళ్లి విచారణ చేసే అవకాశం తమిళిసై రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి తెలంగాణ గవర్నర్ గా జార్ఖండ్ గవర్నర్ కు అదనపు బాధ్యతలు బుధవారం ఉదయం రాధాకృష్ణన్ బాధ్యతల స్వీకరణ సీఏఏకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ 3 వారాల్లోగా స్పందించాలని కేంద్రానికి ఆదేశాలు 4 వారాల సమయం కావాలన్న కేంద్రం జార్ఖండ్లో అధికార జేఎంఎంకు గట్టి షాక్ పార్టీ అధినేత శిబు సోరెన్ పెద్ద కోడలు రాజీనామా బీజేపీ తీర్థం పుచ్చుకున్న సీతా సోరెన్ మరోసారి క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా 6 క్షిపణులను పరీక్షించినట్లు వెల్లడించిన కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ప్రయోగాలను పర్యవేక్షించిన ఉత్తర కొరియా అధినేత కిమ్ ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి